హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వావ్, తలకాయ కాళ్ళ కూర. ఇది తెలంగాణ స్పెషల్. దీన్ని ఇష్టంగా తింటారు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది చాలా బలం కూడా. కాళ్ళ షోర్వా ప్రత్యేకంగా త్రాగమని డాక్టర్లు కూడా చెబుతారు. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, కీళ్ళలో గుజ్జు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను తలకాయ కాళ్ళు కలిపి చేస్తున్నాను. ముక్కలు శుభ్రంగా 2 సార్లు చక్కగా కడిగి అందులో 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు వేసి చక్కగా ముక్కలకు పట్టించి, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఇది వేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్క లేతగా లేక ముదురుగా ఉందా చూసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది చిన్న తలకాయ కొంచెం లేతగానే ఉంది, అందుకని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వస్తే చాలు. కొంచెం ముదురుగా ఉంటే 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మనకి ముక్కలు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అవి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక 1 స్పూను అల్లం, 1.5 స్పూను పసుపు వేసి మంచిగా అల్లం పచ్చివాసన పోయేంతవరకు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చక్కగా అల్లం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కుక్కర్లో ఉడకపెట్టిన తలకాయ కాళ్ళు ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక అందులోని వాటర్ వేయకుండా అలానే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను 5 స్పూన్స్ వేశాను. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. సాల్ట్ 3 స్పూన్స్ వేసి ఇప్పుడు మంచిగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు హైలో ఆయిల్లో ముక్కలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కుక్కర్లోని వాటర్ ఇందులో వేసుకోవాలి. అలాగే మనకు షోర్వా కావాల్సిన దాన్ని బట్టి ఎసరు అంటే వాటర్ వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనకి ముక్కలు చక్కగా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు షోర్వా చిక్కబడడానికి ఒక ఎండు కొబ్బరి చిప్ప ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒక 10-12 లవంగాలు, 5-6 పెద్ద దాల్చిన చెక్క ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి కర్రీలో వేసుకోవాలి. అలాగే 1 కప్పు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉంచాలి. అంతే. 5 నిమిషాల తర్వాత చక్కగా గ్రేవీ చిక్కబడి మంచిగా ముక్కలకి మసాలాలు పట్టి ఘాటుగా మన తలకాయ కాళ్ళ కూర రెడీ. చూసారా? షోర్వా మనకి ఇలా ఉండాలి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. జలుబు చేసినప్పుడు ఈ షోర్వా చేసుకుని ఘాటుగా తింటే చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ కాళ్ళ షోర్వాలో కాల్షియం ఉండటం వల్ల పెద్దవాళ్ళు కీళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బాలింతలకు కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి టేస్టీ కర్రీని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.